నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 9వ షెడ్యూల్ సంస్థలపై నిర్ణయం పునః పరిశీలనకు కేంద్రంపై ఏపీ ఒత్తిడి అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో చంద్రబాబు సర్కార్ తెలంగాణలో రైతులే పంట ధర నిర్ణయించుకునే సౌలభ్యం ప్రయోగాత్మకంగా నిజామాబాద్లో అమలు ఆన్లైన్ వేలంలోనే విక్రయం పంటల బీమా పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం తెలంగాణ సర్కారు నిధులు ఇవ్వక నిలిచిన 240 కోట్లు కొనసాగుతున్న రైతుల ఎదురుచూపులు నామినేటెడ్ పదవులపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం మహానాడులోపే కొన్ని నియామకాలకు కసరత్తు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్లో 5 రోజులు వడగాల్పుల తీవ్రత తెలంగాణలో మరో 3 రోజులు ప్రభావం దేశ రక్షణకు మెరుపులా స్పందించాలని వైమానిక దళాధిపతి పిలుపు అధికారులకు వ్యక్తిగతంగా లేఖలు కశ్మీర్లో ఉగ్రదాడులు పాక్ వైఖరి ప్రస్తావన హైదరాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్ మూడోసారి ఛాంపియన్ గా నిలిచేందుకు ముంబై వ్యూహాలు విజయం కోసం పుణె జట్టు కసరత్తు తొమ్మిదో షెడ్యూల్ సంస్థలపై తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ సిద్దమవుతోంది ఈ విషయమై ఇప్పటికే చర్చించిన చంద్రబాబు సర్కార్ అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది మరోవైపు కేంద్రం నిర్ణయంతో 9వ షెడ్యూల్ సంస్థల విభజన దిశలో ముందడుగు పడినట్టేనని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 9వ షెడ్యూల్ సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది ఆయా సంస్థల హెడ్ క్వార్టర్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా విభజన ప్రక్రియ ముందుకు సాగని వేళ 2 రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరించింది ఆయా సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విధులు నిర్వర్తించే కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్ గా పరిగణించాలన్న తెలంగాణ వాదన హైదరాబాద్ లో ఆయా సంస్థలకు సంబంధించిన అన్ని కార్యాలయాలను హెడ్ క్వార్టర్ గా పరిగణించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనను పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెలువరించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాలకు లేఖ రాయగా అందులో హెడ్ క్వార్టర్స్ విషయంలో తమ వాదనతో ఏకీభవించిందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కేంద్రం రాసిన లేఖ ప్రకారం ఆర్టీసీ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ అగ్రోస్ ఏపీ ఫుడ్స్ సంస్థలు సహా రాష్ట్ర ఆర్థిక సంస్థ ఇతర సంస్థల విభజనకు మార్గం సుగమమైనట్లేనని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 9వ షెడ్యూల్ సంస్థల హెడ్ క్వార్టర్స్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కేంద్రాన్ని కోరుతోంది ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపింది హెడ్ క్వార్టర్ అంటే ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ప్రాంగణమంతా కూడా హెడ్ క్వార్టర్ కిందికి వస్తుందని వాదిస్తా ఉన్నాం కేంద్రం కూడా ఏ బిల్డింగ్ లో ఉంటుందో అది మాత్రమే హెడ్ క్వార్టర్ గా పరిగణించాలి ఆ ప్రాంగణమంతా కూడా హెడ్ క్వార్టర్ అనలేమని ఒక ఉత్తర్వు ఇచ్చింది కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల పట్ల మనం వ్యతిరేకిస్తా ఉన్నాం అంటే మనమేదో కావాలని వ్యతిరేకించడం లేదు సుప్రీంకోర్టు తీర్పు స్పిరిట్కు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన హక్కులు ఆస్తులు మాకు దక్కేలా చేయమని మాత్రమే మనం కేంద్రాన్ని కోరుతున్నాం అక్కడ న్యాయం జరగకపోతే మన సమస్య పరిష్కారానికి వాళ్ళు ముందుకు రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు మరోవైపు కేంద్ర హోంశాఖ నుంచి అందిన లేఖను తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ పరిశీలన కోసం పంపింది పంటలకు రైతులే మద్దతు ధర నిర్ణయించుకునే పరిస్థితి రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా తెలంగాణ మార్కెటింగ్ శాఖ చర్యలు చేపడుతోంది పంటకు ధర ఎంత కావాలో చెప్పే అవకాశం రైతులకే ఇచ్చే కొత్త పథకాన్ని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది జాతీయ కొల్లేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఎన్సీఎంఎల్ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని ఆన్లైన్ ద్వారా అమలు చేయనుంది ఇందుకోసం రైతు పేరు పంట నాణ్యత పరిమాణం ధర వంటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి పంటకు రైతులు ధర కోట్ చేయగానే వేలంపాట మొదలవుతుంది రైతు ప్రతిపాదించిన ధరకు సమానంగా లేదా అంతకన్నా ఎక్కువ మాత్రమే వేలంపాట పాడాలి ఎవరు ఎక్కువ ధరను కోట్ చేశారనే వివరాలను 48 గంటల తర్వాత ప్రకటిస్తారు ఆ ధర అన్నదాతకు నచ్చితే పంటలను మార్కెటింగ్ కమిటీకి అప్పగించాలి పంట అమ్మిన వెంటనే రైతు ఖాతాలో సొమ్ము వేసేలా ఎన్సీఎంఎల్ చర్యలు తీసుకుంటుంది
తెలంగాణ సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో రైతులకు పంట బీమా పరిహారం విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పంట బీమా చేయించేటప్పుడు రైతులు చెల్లించిన ప్రీమియంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో కొంత సొమ్ము రాయితీగా భరిస్తున్నాయి. అయితే 2016 ఖరీఫ్ పంటలకు సంబంధించిన 140 కోట్ల రూపాయల రాయితీ కోటా నిధులు బీమా కంపెనీలకు విడుదల కాలేదు. ఆ సొమ్ము విడుదలైతేనే మొత్తం 224 కోట్ల రూపాయలు రైతులకు పరిహారంగా విడుదల చేస్తామని ప్రైవేటు బీమా కంపెనీలు వ్యవసాయ శాఖకు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వ వాటా 70 కోట్ల రూపాయలిస్తే వెంటనే కేంద్రం సొమ్ము విడుదలవుతుంది. ఆ సొమ్ము అందితే 224 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామని కంపెనీలు చెప్తున్నాయి. మొత్తం 6.70 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించినా 2 లక్షల మంది పంటలే దెబ్బతిన్న దృష్ట్యా ఆ బాధిత రైతులకు మాత్రమే వ్యవసాయ పంట బీమా పరిహారం వస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వబోనని తేల్చి చెప్పిన ఆయన పార్టీ కోసం తీవ్రంగా కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మహానాడులోపు కొన్ని పదవులను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సి ఉన్నందున వాటితో పాటు కొన్ని కీలక నామినేటెడ్ పదవుల భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో దశల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తూ వస్తున్న పార్టీ అధిష్టానం తాజాగా మరికొన్ని పదవుల భర్తీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గన్ని కృష్ణలను నియమిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు. ఇతర పదవులపైన చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ నెల 28తో మండలి చైర్మన్ గా ఉన్న చక్రపాణి, మరో ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి పదవీకాలం ముగియనుంది. గవర్నర్ కోటాలో ఆ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఒకటి కడప జిల్లా నేత రామసుబ్బారెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. రెండోది ఎమ్మెల్సీ కోస్తా ప్రాంతం వారికి దక్కవచ్చని తెలుస్తోంది. రెండో స్థానానికి పార్టీ బ్యాక్ ఆఫీస్లో న్యాయ, ఇతర అంశాలను చాకచక్యంగా చక్కబెట్టిన కనకమేడల రవీంద్రకుమార్ పేరు పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి దాసరి రాజా మాస్టర్, చందు సాంబశివరావు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం పోటీలో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాలపరిమితి ముగిసినందున త్వరలో భర్తీ చేయనున్నారు. ఎంపీలు మురళీమోహన్, రాయపాటి సాంబశివరావు చైర్మన్ పదవి కోరినప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనని చంద్రబాబు తేల్చి చెప్పారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు పట్ల కొంత సానుకూలత ఉండగా ఎమ్మెల్సీ పదవి ఆయనకు అడ్డుపడుతుందా లేదా అనేది వేచి చూడాలి. నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు కూడా టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. గత బోర్డులో సభ్యులుగా ఉన్న ఏవీ రమణ, ఎమ్మెల్యే సండ్రలకు మరోసారి కొనసాగింపు దక్కవచ్చని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న ఆర్టీసీ చైర్మన్ పదవి రేసులో గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజు ఉన్నారు. మద్దిపట్ల సూర్యప్రకాష్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, రామ్ గోపాల్ రెడ్డి, దాసరి రాజా మాస్టర్లకు ఈసారి ఏదో ఒక పదవి లభించే అవకాశాలున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ పదవిని మద్దిబట్ల సూర్యప్రకాష్ ఆశిస్తున్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రేసులో శివప్రసాద్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. భద్రతాపరమైన సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా ఆదేశాలిచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఎలాంటి చర్యలు చేపట్టేందుకైనా సిద్దంగా ఉండాలని భారత వాయుసేన సారథి బీఎస్ ధనోవా అధికారులకు సూచించారు. ఈ మేరకు వేర్వేరు అంశాల్ని ప్రస్తావిస్తూ మార్చి 30న వాయుసేన అధికారులకు ధనోవా రాసిన వ్యక్తిగత లేఖలోని వివరాలు ఇటీవలే బహిర్గతమయ్యాయి. ఉగ్రమూకలకు పాకిస్తాన్ మద్దతివ్వడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన దేశానికి పొంచి ఉన్న ముప్పును గుర్తు చేశారు. వాటిని ఎదుర్కొనేలా వాయుసేన సర్వసన్నద్దంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ఆయుధాల విషయంలో సాంకేతికంగా వస్తున్న పురోగతి సహా శత్రువుల బలాల పట్ల అధికారులంతా అవగాహనతో ఉండాలని బీఎస్ ధనోవా సూచించారు. 42 స్క్వాడ్రన్లుగా ఉండాల్సిన వాయుసేన బలం ప్రస్తుతం 33 స్క్వాడ్రన్లే ఉన్నప్పటికీ రక్షణ చర్యలకు పూర్తి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాయుసేన ప్రతిష్టకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనీయరాదని అధికారులకు రాసిన లేఖలో స్పష్టం చేసిన ధనోవా వ్యవహార శైలికి సంబంధించి కీలక సూచనలు చేశారు. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టిన భారత సైన్యం 2 పాకిస్తానీ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టింది. ఈ ఘటనలో 2 జవాన్లు అమరులయ్యారు. శనివారం సాయంత్రం నౌగాం సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద కొందరు ముష్కరులు పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించడాన్ని సైనికులు గుర్తించారు. చొరబాటు యత్నాన్ని జవాన్లు అడ్డుకోగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సైనికులు అంతే ధీటుగా స్పందించగా ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ దాడిలో 2 ముష్కరులు, 2 సైనికులు మరణించారు.
పాకిస్తానీ ఉగ్రమూకల నుంచి కొందరు వేర్పాటువాదులు డబ్బులు తీసుకుని కశ్మీర్లో హింసను రాజేస్తున్నారన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను ముమ్మరం చేసింది. పాక్ నుంచి డబ్బులు వచ్చినట్లు ఓ టీవీ ఛానల్ సూల శోధనలో చెప్పిన వేర్పాటువాద నేతలు నయీం ఖాన్, ఫరూక్ అహ్మద్ దార్, గాజీ జావేద్ బాబాను శ్రీనగర్లో ఎన్ఐఏ ప్రశ్నించింది. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ కు హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీకి ఉన్న సంబంధాలపై ఆరా తీసిన అధికారులు సూల శోధన వీడియోలో ఉన్న విషయాలపై ముగ్గురు వేర్పాటువాదుల్ని ప్రశ్నించారు. కశ్మీర్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టడం, భద్రతా బలగాలపై రాళ్ల దాడులు వంటి చర్యలకు పాల్పడేందుకు పాక్ నుంచి నిధులు వచ్చాయన్న ఆరోపణలపై ఎన్ఐఏ ఇటీవల దృష్టి సారించింది. ఈ మేరకు కేసు నమోదు చేసేందుకు సన్నాహకంగా ప్రాథమిక విచారణ జరుపుతోంది. ముగ్గురు వేర్పాటువాదుల్ని ప్రశ్నించిన ఎన్ఐఏ కశ్మీర్లో ఇటీవల జరిగిన హింసకు సంబంధించిన 150 కేసుల ఎఫ్ఐఆర్లను అధ్యయనం చేస్తోంది. నైరుతి రుతుపవనాలు జూన్ 2వ వారంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈసారి సాధారణ వర్షపాతం ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాలు అండమాన్ దీవుల్లో పూర్తిగా, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో చాలా వరకు విస్తరించాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు వడగాల్పుల తీవ్రత ఉంటుందని వివరించారు. వాయవ్య, ఉత్తర దిశల నుంచి వీస్తున్న వేడి గాలులకు తోడు తేమ శాతం తగ్గడంతోనే వడగాలులు వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో నేడు, రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యే కొద్దీ ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వివరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచించారు. ఆంధ్ర విషయానికి వస్తే మరి ఒక 5 రోజుల పాటు ఈ వడగాల్పుల తీవ్రత అనేది కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మొదటి 3 రోజులు కూడా చాలా చోట్ల ఈ వడగాల్పుల తీవ్రత ఉంటుంది. తర్వాత 2 రోజులు మనకి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో సబ్బండ వర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చీటకోడూరు నాగులకుంట చెరువు వద్ద మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన ఆయన గోదావరి జలాల ద్వారా చెరువుల్ని నింపుతామని తెలిపారు. ఈరోజు 9 గంటలు చక్కగా వ్యవసాయానికి మనము కరెంట్ ఇచ్చుకుంటున్నాం. అది కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. రాష్ట్రంలో రైతాంగము పంటలు సరిగా పండిన పంటలకు సరైన ధర లభించక అప్పుల పాలైనని భావించి 35 లక్షల మంది రైతులకు ఉపయోగపడే విధంగా ₹1,00,000 లోపు పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి 17,000 కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారు. పోతన పర్యాటక సర్క్యూట్కు తెలంగాణ ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో జనగాం జిల్లాలో సమగ్ర సాంస్కృతిక, చారిత్రక పర్యాటక సర్క్యూట్ అభివృద్ది చేయనున్నారు. సర్క్యూట్లో భాగంగా పెంబర్తిలో 5 కోట్లు, ఖిలాషాపూర్లో 4.5, జఫర్గఢ్లో 6, బమ్మెరలో 7.5, వాల్మిడిలో 5, పాలకుర్తిలో 10 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలను చేపడతారు. వరంగల్ పట్టణంలోని పోతన స్మారకానికి అవసరమైన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి మరో 2 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 5 రోజుల తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా సోమవారం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 రోజులు సాగనున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు పార్టీ శ్రేణులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. 22న శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సుండూరు మండలం తేరటిపల్లికి రానున్న షా నక్సల్స్ దాడిలో అమరుడైన పార్టీ సీనియర్ నేత గుండగోని మైసన్న విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ ఊరిలోనే దళితవాడలో సహపంక్తి భోజనం చేస్తారు. 2వ రోజు నల్గొండ మండల పరిధిలోని వెలుగుపల్లిలో దీన్ దయాళ్ విగ్రహావిష్కరణ చేస్తారు. తర్వాత 100% మరుగుదొడ్ల లక్ష్యాన్ని సాధించిన చిన్న మాదారాన్ని, తర్వాత పెద్దదేవులపల్లి గ్రామాల్ని సందర్శిస్తారు. అనంతరం నల్గొండ వెళ్లి ఓబీసీ అభినందన సభలో పాల్గొంటారు. 3వ రోజు నిజాం పాలనలో రజాకార్ల దాడుల్లో వందలాది మందిని కోల్పోయిన గుండ్రాంపల్లిలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో పోలింగ్ కేంద్రం సహా జిల్లా స్థాయి కార్యకర్తలు, మేధావులతో అమిత్ షా చర్చిస్తారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి నివారణకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీ నరసింహం వినూత్న పద్దతిలో పనిచేస్తున్నారు. సిబ్బందికి లంచం తీసుకోవాలంటేనే భయపడేలా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అబ్కారీ శాఖ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా బోర్డులు పెట్టించారు. ఎవరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా 9515124852కు ఫిర్యాదు చేయాలంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
స్వయంగా తన నెంబర్నే ఫిర్యాదుల కోసం ఇచ్చిన ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎవరైనా ఫోన్ చేస్తే స్వయంగా మాట్లాడి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఆరోపణలు వచ్చిన వారిపై విచారణ ఆదేశించి నిజమైతే వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు దుకాణదారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకునేవారు వెంటనే తీసుకోవడం ఆపని పక్షంలో కఠిన చర్యలుంటాయని కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు లారీ ఢీకొనటంతో దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారు లంగర్ హౌస్ బాపుఘాట్ సమీపంలో అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేలుకు చెందిన రాజేష్, శ్రీనివాస్ సొంతూరుకు వెళ్లే క్రమంలో తనిఖీలను గమనించారు. మద్యం సేవించి ఉన్న తమను పట్టుకుంటారేమోనన్న ఆందోళనతో ద్విచక్ర వాహనాన్ని తప్పుడు దారిలో నడిపించారు. అదే సమయంలో అతి వేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే చనిపోగా శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటానికి ముందే లారీ డ్రైవర్ కార్ పోలీస్ క్రేన్ను ఢీకొట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత కళా తపస్వి కె విశ్వనాథ్ ను సీనియర్ నటుడు కృష్ణ ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని విశ్వనాథ్ ఇంటికి స్వయంగా వెళ్లిన కృష్ణ పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సన్మానించారు. సుమారు 20 నిమిషాల పాటు ఇరువురు ఆనాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దర్శకుడిగా ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి విశ్వనాథేనని కొనియాడిన కృష్ణ ప్రైవేట్ మాస్టర్ చిత్రంలో విశ్వనాథ్ తనను తొలిసారి ప్రతినాయకుడిగా చూపించారని తెలిపారు. నేరము శిక్ష, ఉండమ్మ బొట్టు పెడతా చిత్రాల ద్వారా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చారన్న కృష్ణ విశ్వనాథ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. బాబ్రీ మసీద్ కేసుపై లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారీ విచారణ ప్రారంభించింది. తొలి రోజు 5 విశ్వ హిందూ పరిషత్ నేతలకు బెయిల్ మంజూరు చేసింది. 1992 నాటి ఘటనలో ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 12 మంది భాజపా నేతలపై కేసులు పునరుద్దరించి రోజువారీ విచారణ జరిపి 2 ఏళ్లలో తీర్పునివ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు చర్యలు చేపట్టింది. ఈ కేసులో సీబీఐ న్యాయస్థానం 6 వీహెచ్పీ నేతలకు సమన్లు ఇవ్వగా వారిలో 5 విచారణకు హాజరై బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వీరి అభ్యర్థనను మన్నించిన కోర్టు 20,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బాబ్రీ కేసుపై సోమవారం నుంచి విచారణ కొనసాగిస్తామని తెలిపింది. తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తికి కేరళకు చెందిన ఓ యువతి అసాధారణ శిక్ష విధించింది. తిరువనంతపురం పెటా ప్రాంతానికి చెందిన యువతి తమ ఇంట్లో పూజలు చేసేందుకొచ్చే 54 ఏళ్ల పూజారి పెడుతున్న వేధింపులు భరించలేక అతడి కీలక అవయవాలను కోసేసింది. శుక్రవారం యథావిధిగా పూజలు చేసేందుకొచ్చిన ఆ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించగా కత్తితో అతని మర్మాంగాలను కోసివేసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన పూజారి ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉండగా యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ యువతి ధైర్యాన్ని ప్రశంసించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ప్రైవేటు సంస్థల్ని భాగస్వామ్యుల్ని చేసే దిశగా కీలక అడుగుపడింది. జలాంతర్గాములు, యుద్ద విమానాల తయారీలో విదేశీ సంస్థలతో జట్టు కట్టాల్సిన భారతీయ ప్రైవేట్ సంస్థల ఎంపిక విధానాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. రక్షణ తయారీ రంగంలో కార్పొరేట్ సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రాతినిధ్యం కల్పించేలా రూపొందించిన వ్యూహాత్మక భాగస్వామ్య నమూనాలో కీలక అంశాలకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదముద్ర వేసింది. కొత్త విధానానికి సంబంధించి మరికొన్ని చిన్న అంశాల్ని ఖరారు చేశాక ఆ దస్త్రం తొలుత ఆర్థిక శాఖ పరిశీలనకు, తర్వాత భద్రతపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ముందుకు వెళ్లనుంది. అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ సంస్థలతో భారతీయ సంస్థలు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కొత్త విధానం ఉపకరిస్తుందని రక్షణ శాఖ వివరించింది. రక్షణ రంగంలో భారత్లో తయారీ కల సాకారానికి, స్వయం సమృద్ధత సాధనకు ఊతమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. రక్షణ శాఖ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ విప్లవాత్మక సంస్కరణగా అభివర్ణించింది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ తుదిపోరుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్లోని ఉప్పల్ మైదానం వేదికగా ముంబై, పుణె జట్లు ఐపీఎల్ 10వ ఎడిషన్ టైటిల్ కోసం నేడు తలపడనున్నాయి. 2013, 2015లో ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ నేటి ఫైనల్లో గెలిచి మూడోసారి టైటిల్ సాధించిన జట్టుగా రికార్డు నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. పార్థివ్, పొల్లార్డ్, హర్భజన్, రాయుడు లాంటి అనుభవజ్ఞులు, మిచెల్ జాన్సన్, కర్ణ్ శర్మ, బుమ్రా వంటి వారి అనుభవం ముంబైకి అదనపు బలం. మరోవైపు తెర వెనుక నుంచి సలహాలు
రాణిస్తూ ధోనీ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉన్న పుణె తన సత్తా చాటేందుకు కసరత్తులు చేస్తోంది. కెప్టెన్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, తివారీ, ధోనీ వంటి సీనియర్ బ్యాట్స్మెన్, ఉనత్కత్, సుందర్, శార్దూల్ వంటి బౌలర్లతో కూడిన పుణె తొలిసారి టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అటు ఐపీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. 9వ షెడ్యూల్ సంస్థలపై నిర్ణయం పునః పరిశీలనకు కేంద్రంపై ఏపీ ఒత్తిడి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో చంద్రబాబు సర్కార్. తెలంగాణలో రైతులే పంట ధర నిర్ణయించుకునే సౌలభ్యం. ప్రయోగాత్మకంగా నిజామాబాద్లో అమలు. ఆన్లైన్ వేలంలోనే విక్రయం. పంటల బీమా పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం. తెలంగాణ సర్కారు నిధులు ఇవ్వక నిలిచిన 240 కోట్లు. కొనసాగుతున్న రైతుల ఎదురుచూపులు. నామినేటెడ్ పదవులపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి. పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశం. మహానాడులోపే కొన్ని నియామకాలకు కసరత్తు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు. ఆంధ్రప్రదేశ్లో 5 రోజులు వడగాల్పుల తీవ్రత. తెలంగాణలో మరో 3 రోజులు ప్రభావం. దేశ రక్షణకు మెరుపులా స్పందించాలని వైమానిక దళాధిపతి పిలుపు. అధికారులకు వ్యక్తిగతంగా లేఖలు. కశ్మీర్లో ఉగ్రదాడులు, పాక్ వైఖరి ప్రస్తావన. హైదరాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్. మూడోసారి ఛాంపియన్ గా నిలిచేందుకు ముంబై వ్యూహాలు. విజయం కోసం పుణె జట్టు కసరత్తు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.